రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. రోహిణి కార్తె కావడంతో రోళ్లు పగిలేలా ఎండలు దంచి కొడుతున్నాయి. మధ్యాహ్నం అయితే ఇంటి నుంచి అడుగు బయట పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. పగటిపూట అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయన్న వార్త రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు అందించింది. మరో 3-4 రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తే ఎండల నుంచి ఉపశమనం లభిస్తుంది. వెదర్ అప్డేట్కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్టు వాతావరణ కేంద్రం ఈ రోజు ఉదయం ప్రకటన చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. కేవలం కేరళ తీరంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించడం కాకుండా అటు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి కూడా తమిళనాడులో కూడా కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించినట్టు కూడా వాతావరణ కేంద్రం తన బులెటిన్ లో చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈసారి వర్షాలకు సంబంధించి చూస్తే మాత్రం జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ లో మాత్రం అటు రాష్ట్రంలో కావచ్చు దేశంలో కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అటు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా అటు 2 తెలుగు రాష్ట్రాలకు అటు తెలంగాణకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి కూడా చూస్తే మాత్రం 2 తెలుగు రాష్ట్రాలకు కూడా రానున్నటువంటి వారం రోజుల్లో నైరుతి రుతుపవనాలు చేరుకునే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ కి సంబంధించి చూస్తే మాత్రం ఈసారి రాష్ట్రంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఇప్పటికే ఎలినినో ప్రభావం అనేది బలహీన పడటంతో పాటుగా అటు లానినినో అనేది కూడా డెవలప్ అవుతుంది ఉన్నట్టు కూడా అటు వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మరోపక్క రాష్ట్రంలో కావచ్చు దేశంలో కూడా అటు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధానంగా ఎండల తీవ్రత అనేది గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. అటు 50 డిగ్రీలకు చేరువున ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో ఎండల తీవ్రత అనేది ఉత్తరాది రాష్ట్రాల్లో నమోదవుతుండగా అటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి చూస్తే మాత్రం ఎండల తీవ్రత దాదాపుగా 45 డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అటు తెలంగాణ రాష్ట్రంలో కొద్ది రోజుల క్రితం వరకు కూడా ప్రీ మాన్సూన్ రేంజ్ పడినా కూడా రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా అటు రాష్ట్రంలో ఎండల తీవ్రత అనేది గరిష్ట స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ఉక్కపోత తీవ్రత అనేది కూడా గణనీయంగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ వంశీ.